అలాగే చాలా మందిలో కూడా బ్యాక్ పెయిన్. అంతకుముందు ఎక్కువగా లేడీస్ కంప్లైంట్ చేస్తూ అంటే లేడీస్ చెప్పడమే ఎక్కువ ఉండేది, ఎక్కువ సివియర్గా బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి చెప్తూ వాళ్ళు చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఋతుచక్ర సమయం, నెలసరి వచ్చిన సమయంలో కొంతమందికి అతి ఎక్కువగా నొప్పి. నెలసరి వచ్చిన టైంలో ముందు కానీ వెనక కానీ, అంటే ఒక 2 రోజులు ముందు నుండి నెలసరి అయిపోయాక 1-2 days వరకు కూడా సివియర్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ అండ్ స్టమక్ పెయిన్. 2 బోత్ ఉండొచ్చు, లేదా ఒకటి సింగిల్ ఉండొచ్చు. మేబీ సివియర్గా వస్తుంది. ఏంటి అంటే అక్కడ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. దానికి పెద్ద మనం ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే తగ్గించుకోవాలి. తగ్గడానికి ఆయుర్వేదంలో బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఏది ఋతుచక్రంలో వస్తున్నటువంటి నొప్పి ఆడవాళ్ళు చెప్పే కంప్లైంట్ అదే, వేరే కారణాలు అదే దానివల్ల ఎక్కువ వస్తాయి. ఇంకా అది తప్ప వేరే కారణాలు అనేవి చాలా తక్కువ. వర్క్ లోడ్ ఎక్కువ, అంటే ఈ రోజుల్లో స్టాండింగ్ పొజిషన్ లో కుకింగ్ చేస్తున్నారు, నడుము నొప్పి రావడానికి అవకాశాలు తక్కువ యాక్చువల్ గా. ఎందుకంటే నిలబడే వంట చేస్తున్నాము, సిట్టింగ్ ఇన్ ద కుకింగ్ ప్లాట్ఫామ్ అంతా కూడా ఈ హైట్ లో ఉంటుంది, కరెక్ట్ మెజర్, కనుక వంగిపోయే అవకాశం లేదు. ఎప్పుడో అప్పుడు ఊడడానికి కూడా ఈ రోజుల్లో మాఫ్స్ తెచ్చుకొని ఊడ్చేస్తున్నాం, ఊడ్చే అవకాశమే అవసరమే లేదు ఈ రోజుల్లో. వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు కనుక బట్టలు వాషింగ్ ఎవ్రీథింగ్ ఇలా అంటే వంగడం లేకుండా ఉండడం వల్ల నొప్పి రావడానికి అవకాశాలు లేవు. బ్యాక్ పెయిన్ రావడం చాలా తక్కువ. ఇట్ ఈస్ పీరియడ్స్ టైంలో మాత్రమే వస్తుంది. అది కంట్రోల్ చేసుకోవడానికి ఆయుర్వేదంలో చాలా మంచి మందులని కంట్రోల్ చేసుకోవచ్చు. తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది, నామరూపాలు లేకుండా పోతుంది. ఓకే. అండ్ అంటే జెంట్స్ లో కూడా కొంతమంది అంటే ఏజ్ తో సంబంధం లేకుండా, అలాగే పిల్లలైనా యంగ్స్టర్స్ లో అయినా, ఇందాక చెప్పాను కదా మధ్య వయసు వాళ్ళకి వస్తుంది. కారణం అంటే చిన్న పిల్లలప్పుడు మనం నష్టం చేసాం పిల్లలందరికీ.